కంటే ఒక బహుమానం ఉన్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాగా నేను ఎట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టము గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడినంట. నిజమే, ఆ బీదవాడు ఎంత చెప్పినా గాని అతని దగ్గర ఐడియాస్ తీసుకుంటారు, అతని దగ్గర జ్ఞానము పొందుకుంటారు. ఇతని దగ్గర తీసుకువెళ్ళి ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఇది నా అని చెప్పి, నా ఐడియా అని చెప్పి ఆ పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడుతూ ఉంటాడు. ఈ బీదవాడిని గుర్తించరు, ఈ బీదవాడిని మర్చిపోతారు. ఈ బీదవాడికి జ్ఞానము వాడి అవసరానికి అక్కడగా ఉండదు. ఎందుకంటే వాడు బీదవాడు, లేమివాడు కాబట్టి, ఆ ఊర్లో మంచి పేరు లేదు కాబట్టి. కానీ దేవునికి తెలిసి నువ్వు ఎలా ఉన్నావు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. దెన్ ఐ సెడ్ విజ్డమ్ ఈజ్ బెటర్ దెన్ స్ట్రెంగ్త్. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, జ్ఞానము బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ